దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 6వ అధ్యాయంలో యోగ దశలని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. 4 మెట్లుగా వివరించాడు. అందులో మొదటి మెట్టు ఎలా ఉంటుంది అనేదాన్ని 6వ అధ్యాయపు 29వ శ్లోకంలో వివరించాడు. యోగయుక్త ఆత్మ. యోగం అంటే ఆచరణ. వాడికి ఏది తగునో ఆ ఆచరణకి యోగం అని పేరు. అది చేయడం వల్ల వాడికి మనస్సులో ఉండేటటువంటి సంశయాలు లోపాలు అవి తీరతాయి. అప్పుడు వాడికి తను చేసేటటువంటి పని ఏ రకంగానూ బాధకం కాదు. ఇది 29వ శ్లోకంలో చెప్పి వాడికి తనలో అంటే ఈ దేహంలో కానీ చుట్టూ ఉండేటువంటి అన్ని దేహాల్లో ఉండేటువంటి జీవులు కూడా జ్ఞానం అనే ఆకృతే కలిగిన వారు. ఇది ఒక విలక్షణమైనటువంటి నిరూపణ. సాధారణంగా కొంతమంది ఆత్మ ఒకటే, అనేక ఆత్మలు లేవు, ఆత్మ పరమాత్మ అనేది కూడా ఉండదు, ఉన్నది ఒకటే ఆత్మ, అది అంతటా వ్యాపించి ఉండును, వ్యాపించి కూడా ఉండదు, అది ఉంటుంది అంతే అని ఇలాగా నిరూపణ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ శ్రీకృష్ణుడు దాన్ని స్పష్టం చేస్తున్నాడు, అది ఎట్లా చూడాలి అనేటటువంటిది. యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన, అన్నిటినీ సమానమైన యోగ్యతలు కలవిగా గుర్తిస్తాడే తప్ప ఒకటి అని గుర్తించడు, లేదు అదే అంతటా ఉంది అని గుర్తించడు. అన్నీ సమాన ఆకృతి కలిగినవి, సమాన దర్శనము కలిగినవి ఇలా గుర్తిస్తాడు. ఏవి? చుట్టూ ఉండే అనేక ఆకృతులలో ఉండేటటువంటి ఆత్మ కానీ, లేదు తాను అనుకునేటటువంటి స్వశరీరగతుడైనటువంటి ఆత్మ కానీ జ్ఞానైకాకారమే కలిగి ఉంటాడు. వాడు జ్ఞానస్వరూపుడు. జ్ఞానం అనేది వాడికి గుణము కూడా. దీని గురించి మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మనం జ్ఞానస్వరూపము జ్ఞాన గుణము అంటే ఏమిటి అనేది. నిమ్మకాయ గుండ్రంగా ఉండడం అనేటటువంటి దాని స్వరూపం, కానీ పుల్లగా ఉండడం అనేటటువంటి దాని యొక్క గుణం, దాని యొక్క రుచి, దాన్ని మనం గుణము అని అంటాం. చేత ఆకారం వేరు, ఆ వస్తువుకు ఉండేటటువంటి గుణము వేరు, దాన్ని ధర్మములు అని కూడా మనం అంటాం. అందుచేత దాని గురించి శాస్త్రం చెప్పిన దాన్ని వినాలి, దాన్ని బట్టి మనం గుర్తించాలి. అందులో ఏం చెప్తోంది? జ్ఞానమే ఆకారంగా కలవాడు,
జ్ఞానం అనేదే వాడికి గుణముగా కూడా కలవాడు. ఇది మనకి చెప్తోంది జ్ఞానము తానైనవాడు, విజ్ఞానం కలిగినవాడు. ఇది వేదంలో మనకి అనేక చోట్ల వినిపిస్తుంది. అంటే ఆత్మ అనేటటువంటిది జ్ఞానమే ముద్ద కడితే ఎట్లా ఉంటుందో అట్లాగే జ్ఞాన ఆకారం కలవాడు. జ్ఞానం అనేది ధర్మం ఉన్నవాడంటే తెలివి వాడికి ఉంటుంది అని అర్థం అన్నమాట. ఇది అన్ని ఆత్మలకి సమానమే. ఆ ఆత్మ మనిషిలో ఉన్నది కావచ్చు, జంతువులో ఉన్నది కావచ్చు, చెట్లో ఉన్నది కావచ్చు, రాయిలో ఉన్నది కావచ్చు, దేవతల్లో ఉన్నది కావచ్చు. ఆత్మలలో తేడాలనేవి ఉండవు. ఆత్మలన్నీ కూడా సమాన ఆకృతి, సమాన గుణములు కలిగినవి. ఇది యోగ దశలో మొదటి మెట్టెక్కిన వాడికి కలిగేటటువంటి ఒక స్పష్టత. ఇది 29వ శ్లోకంలో చెప్పాడు ఆయన. దాని తర్వాత 30వ శ్లోకంలో యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. రెండవ దశలోకి వచ్చినటువంటి వాడు ఎట్లా ఉంటాడు? యో మాం పశ్యతి సర్వత్ర. నేను ఎలా ఉంటానో వాడు అలానే ఉంటాడు. నన్నుగా చూస్తాడు అంటే నా ధర్మములు కలవానినిగా తనని గుర్తించుకుంటాడు. సర్వంచ మయి పశ్యతి. వాళ్ళందరికీ ఉండేటువంటి స్వభావాలే నాకు కూడా ఉన్నాయి అనే విషయాన్ని కూడా వాడు గుర్తిస్తాడు. భగవంతుని గురించి తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటి? భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే ఆయనకి ఎప్పుడు కూడా ఓ అష్టగుణ ఆవిర్భావం ఉంటుంది. ఎప్పుడు 8 గుణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఏంట 8 గుణాలు? అపహత పాప్మా విజరః విమృత్యుః విశోకః విజిఘత్సః అపిపాసః సత్యకామః సత్యసంకల్పః అని ఇవి 8 గుణాలు. అష్టగుణం అంటారు వీటిని. జీవుడు కర్మబంధం వదిలి వెళ్ళిన తర్వాత, ప్రకృతి మండలంలోంచి దాటిన తర్వాత, సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావం వాడి మీద లేనప్పుడు వీడికి ఉండేటటువంటి సహజ స్వరూపం ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించే సహజ స్వరూపం ఇలాంటి 8 గుణాలు కలిగి ఉంటుంది. ఇది మనకి వేదం చెప్పింది. ఏమిటా 8? అపహత పాప్మ. పాపములేవి వాడికి అంటకుండా ఉంటాడు. అంటే కర్మబంధం నుంచి విముక్తి కలగడం అని అంటుంటామే. ఈ విముక్తి కలిగి దీంట్లోంచి వాడు బయటపడితే అప్పుడు వాడికి ఉండే సహజ ధర్మాలు ఇవి. మొట్టమొదటిది అపహత పాప్మ. మనం పాదరసాన్ని ఉదాహరణగా చెప్పుకున్నాం. పాదరసాన్ని మురికిలో వేసిన, ఇసుకలో వేసిన, మట్టిలో వేసిన, లేదా ఎందులో వేసిన వాటిని తనకి అంటించుకోదు. తను వాటిలో ఉన్నా వాటిని తను అంటించుకోకుండా ఉంటుంది. అలాగే ఈ జీవుడు కూడా ఎక్కడ ఉన్నా దానితోటి అంటుకోకుండా ఉండును. ఎప్పుడు? వీడు యోగంలో మరొక మెట్టు పైకెక్కినప్పుడు. గతంలో 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని ఆయన చెప్పాడు. నేను ఎక్కడ ఏ రూపంలో ఎలా ఉన్నప్పటికీ కూడా దాని గతమైనటువంటి కర్మలు నాకు ఏవి అంటవు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. కర్మలు నన్ను అంటవు. కారణం ఏమిటంటే నేను అంటించుకోవాలని అనుకోను కనుక. అంటే వాటిని చేసే విధానం తెలిసి చేస్తాను కనుక అవి నాకు అంటుకోవు అని చెప్పాడు ఆయన. దానికి ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం. కరెంటుతోటి పనిచేసే వ్యక్తి చేతికి ఒక గ్లౌజ్ తొడుక్కుని ఆ వైర్లని వాడు ఇటు అటు కదపడం లాంటివి చేసినా వాటి వల్ల వాడికి ఏ రకమైనటువంటి ఉపద్రవం రాకుండా, కరెంటు షాక్ కొట్టడం లాంటిది
లేకుండా ఎలాగైతే వాడు పని చేసుకోగలుగుతాడో అట్లానే వీడు చేసే విధానాన్ని తెలిసి చేయడం చేత వీడికి కర్మలేవి అంటవు, భగవంతుడికి అట్లాగా అంటవు, నాకేవి అంటవు అని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన అయితే నాకు మాత్రమే అంటవని చెప్పలే. ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఎవడు నేను ఇలాంటి వాడిని తెలుసుకుంటూ వాడు అదే పద్ధతిలో చేస్తాడో వానికి కూడా కర్మలు అంటవు అనేది ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. ఆయన ఇవి అంటనప్పుడు ఎలా ఉంటాడైన అంటే వీటికి అతీతంగా అపహత పాప్మా, తొలగవలసినవి వీడి మించి మరేమీ ఉండవు. విజరహ, ముసలితనం ఉండదు. విమృత్యు, మరణం అనేది ఉండదు. నశించుట అనేది ఉండదు. విశోక, వానికి దుఃఖము అనేది ఏది ఉండదు. దుఃఖం ఎప్పుడు వస్తుంది? సాధారణంగా ఏ వస్తువైతే నాది అని అనుకుంటామో, ఈ నాది అనుకున్నది దూరం అవుతోందంటే, లేదు నాది అనుకునేది నాకు అందటం లేదని అనుకుంటే వాడికి కలిగేటటువంటి ఒక మానసిక ఆవేదనకి దుఃఖము అని కదా పేరు. వీడు ఏది నాది అని అనుకోవడం అనేది ఉండదు వాడికి. ఎందుకంటే వాడికి సర్వస్వము వాడి అధీనంలోనే ఉండేది కనుక ఇది నాది ఇది కాదు అనే ప్రశ్న వాడి దగ్గర ఉండదు. చేత వాడికి శోకం అనేది ఉండదు. లేదు ఏదో తన వస్తువు పోవడము అనేటటువంటి కూడా వాడికి ఉండదు. ఆకలి దప్పికలు వానికి ఉండవు. ఆకలి దప్పికలు అనేవి ప్రకృతిలో ఉండే ద్రవ్యాల యొక్క మార్పుల వల్ల ఏర్పడే పరిణామాలు. వాడికి ప్రకృతి మీద పడడు కనుక వాడికి ఆకలి దప్పికలు ఉండవు. సత్యకామ, సత్య సంకల్ప, వాడికి కలిగేటటువంటి కోరికలన్నీ కూడా హితం కోసం కలుగుతాయి. అనుకున్నది ఏదో అది ఫలించి తీరుతుంది. ఇది 8 గుణాలు, అష్టగుణములు అని అంటారు. జీవుడికి కూడా అక్కడికి వెడితే ఈ అష్టగుణ ఆవిర్భావం ఏర్పడటమే మోక్షం అంటే. ఇది మన పెద్దవాళ్ళు చెప్తారు. కర్మబంధం నుంచి విడిపడ్డాం. మరి విడిపడిన తర్వాత ఏమవుతుంది? అలా ఉండిపోతాడా ఏమీ లేకుండా అంటే ఉండడు. అష్టగుణ ఆవిర్భావం ఏర్పడుతుంది. సో ఇది మోక్ష దశ అని అంటారు. భగవంతుడికి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అది ఒక దేహంలో తాను ఉన్నప్పటికీ, ఇప్పుడు రాముడిగా, కృష్ణుడిగా, వరాహంగా, నరసింహుడిగా వచ్చినప్పటికీ తాను చేసినవి అతనికి అంటకుండా ఎట్లా ఉన్నాయో, యో మాం పశ్యతి సర్వత్రా, నేను అన్నిటిలో అన్ని వస్తువుల్లో, ఆయన అన్ని రూపాలు ఎత్తాడు కదా, ఆయన ఎన్ని అవతారాలు ఎత్తాడో లెక్కలేదు కదా. ఆయన అన్ని రూపాల్లోనూ ఆయన తిరిగాడు, అన్నిట్లోనూ ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. కానీ తద్గత దోషములతోటి ఆయన అంటించుకోవటం లేదు. అవి దానికి అంటుకున్నట్టుగా తాను ఉండట్లేదు. ఇప్పుడు జైల్లో శిక్ష పొందేవాడు ఉంటాడు, వాడిని చూడటానికి వచ్చినవాడు కూడా జైలు గదిలోనే ఉంటాడు. ఆయన ప్రవేశ కారణాలు వేరు కనుక శిక్ష అనుభవించడానికి వచ్చిన వాడిలాగా ఉండడు వీడు. ఉన్నప్పటికీ, అందులో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండాల్సినటువంటి ఆ శిక్షలతోటి అంటుకోకుండా వాడు ఎట్లాగైతే ఉంటాడో అలాగే ఈ దేహాల్లో ఉన్నప్పటికీ కూడా దేహగతములైన దోషములకి అంటకుండా ఉండుట. ఇది భగవంతుడు ఈ దేహాల్లో ఎందులో ఉన్నప్పటికీ కూడా, అది ఏ రూపమైనా కావచ్చు, అది ఇది భగవంతుడికుండే అపహత పాప్మత్వాది అష్టగుణ ఆవిర్భావ దశ. ఆయనలో ఏ రకమైనటువంటి దోషములు ఉండవు అని ఎట్లాగైతే గుర్తిస్తాడో, యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి, ఈ ఆత్మలన్నింటినీ కూడా అట్లాగా నా విషయంలో ఉండేటట్లుగానే వాడు చూస్తాడు. అంటే వాడికి కూడా తెలుస్తుంది ఆత్మ దేనిని అంటించుకోకుండా ఉంటుంది సుమా. అంటే ఆత్మకి కర్మబంధం కనుక తొలగిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే,
పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి. ఇక్కడ మనకు అంటించుకోవడానికి కారణం ఏమిటి? మనం చేసే పనులకు కారణం ఏమిటి? మనకి వెనకాతలు ఉండేటువంటి పుణ్య పాప రూప ప్రభావాలు, వాసనలు కదా. వీడు పుణ్యపాపాల నుంచి విముక్తుడవుతాడు. వీడికి పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు, రెండూ అవసరం లేవు. అవి రెండూ అవసరం లేదు, కానీ వీడు నిర్వర్తించడం మానడు కనుక అవి వీడికి అంటుకోవు. ఇక ఉన్నవి ఎంతకాలం అయితే ఈ దేహగతములై ఉంటాయో అంతవరకు వాటిని వీడు అనుభవిస్తాడు. తర్వాత అవి తొలగిపోయిన తర్వాత నిరంజన, ఏ లేపము వీడి మీద ఇప్పుడు ఉండదు. ఇప్పుడు వీడు పరమం సామ్యం ఉపైతి అని మనకు వేదం చెప్తోంది. వీడు కూడా భగవంతుడితోటి సమానముగా ఉండును, భగవంతుడు అవ్వడు. కొంతమంది ఏమనుకుంటారంటే వీడికి ఈ మాయాఛాదం కనుక తొలగిపోయినట్టయితే, ఈ అవిద్యా బంధము తొలగిపోయినట్టయితే నేనే బ్రహ్మని అయిపోతా అని అనుకుంటారు. కానీ మనకి వేదం అట్లా చెప్పట్లా. భగవద్గీతలో కృష్ణుడు కూడా గతంలో అట్లా చెప్పలా. వీడు నిరంజన పరమం సామ్యం ఉపైతి, ఆయనతోటి ఆల్మోస్ట్ ఈక్వలా, సమానుడా అన్నట్టగును. భగవంతుడు అయిపోతాడో అని అనలే, భగవంతుని వలే అగును. దీన్నే మన వాళ్ళు భగవంతుడికి ఎట్లాగైతే 4 చేతులు ఉంటాయో అట్లాగా, భగవంతుడికి ఎట్లాంటి ఆకృతి ఉంటుందో అట్లాగా సర్వాత్మన భగవంతుడేనా అన్నట్టుగా అయిపోతాడని తమాషాగా చెప్తుంటారు. అంటే భగవంతుడు అవ్వడు, అలాంటి ఆకృతి కలవాడవుతాడు. మా గురువుగారు గోపాలాచార్య స్వామి తమాషాగా చెప్తూ ఉండేవారు, వీడు వైకుంఠానికి వెడితే ఈ జీవుడు ఎప్పుడైనా వెడితే గిడితే ఏదో ఒక నాటికైతే వెళ్ళక తప్పదు కదా. అక్కడికి వెడితే అప్పుడు వీడిని రిసీవ్ చేసుకోవడానికి ఆ ఊరి వారంతా వస్తారట. ఆ వచ్చిన వారంతా ఎలా ఉంటారు? భగవంతుడితోటి సమాన ఆకారం కలిగి ఉంటారు. అక్కడ అందరికీ 4 చేతులు ఉంటాయి, అందరికీ వనమాలలు ఉంటాయి, అందరికీ అవే గుర్తులు ఉంటాయి, అందరూ సమానంగా ఉంటారన్నమాట. చూడండి, ఎప్పుడైనా మిలిటరీలోకి వెళితే అందరూ ఒకే డ్రెస్సు, ఆకృతి, క్యాప్స్, బూట్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే మొత్తం అక్కడ జీవులు అందరూ ఒకే రకమైనటువంటి ఆకృతుల్లో ఉంటారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి ఇక్కడ భగవంతుడు ఎవరండి అని అడగాల్సి వస్తుంది. భగవంతుడు కూడా బహుశా వీడిని రిసీవ్ చేసుకోవడానికి వస్తాడో ఏమిటో. వచ్చినప్పుడు ఇందులో ఇక్కడ భగవంతుడు ఎవరండి ఇందులో వీళ్ళల్లో, ఎందుకంటే ఎవరేమిటో తెలియదు, అందరూ ఒకే రకంగా ఉంటారు. అప్పుడు వీడికి చెప్పవలసి వస్తుంది అన్నమాట. ఏమని? ఏమండి ఎవడైతే శ్రీయపతితో చేరి ఉంటాడో వాడు భగవంతుడు. ఈ జీవుని అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అంతటా మొత్తం వీధులన్నీ కూడా అద్భుతమైనటువంటి మర్యాదలు చేస్తూ తిప్పుతారు అని మనకి కొన్ని వివరణలు ఉన్నాయి. కొన్ని ఉపనిషత్తుల్లోనూ ఆళ్వార్ల ప్రబంధాల్లో కూడా ఉన్నాయి. అక్కడికి వెళితే ప్రతి ఇంటి దగ్గర వాడిని ఆపుతారట, అక్కడ పీట వేస్తారట, పళ్ళెం వేస్తారట, పాద ప్రక్షాళన చేస్తారట, తీర్థాన్ని ప్రోక్షించుకుంటారట, వాళ్ళు తరించే ధూపములు ఇస్తారట, దీపములు చూపిస్తారట, వాడిని చక్కగా మాలలతో అలంకరిస్తూ తీసుకుని పెడతారట. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ వాడు పరమాత్మ ఉండేటటువంటి ఆ సహస్రతూణీర మండపం దగ్గరికి చేరిన తర్వాత ఆ మండపం మధ్యలో ఉండేటటువంటి ఒక పెద్ద యోగ పీఠం మీద స్వామి అక్కడికి వెళ్ళి తను కూర్చుంటాడు. ఎందుకంటే అక్కడ పక్కన అమ్మలు ఉంటారు. ఆయన ఈ వచ్చిన సమూహంలోంచి ఆయన వెళ్ళి అక్కడ కూర్చుంటారు. మిగతా వాళ్ళంతా ఆయన సేవిస్తూ ఉంటారు. ఓ అరే ఇప్పటిదాకా నా పక్కనే ఉండి నా చేతుల్లో ఉండే ఈ సంచిని ఆయనే కదా పట్టుకున్నాడు ఇప్పటిదాకా, అరే నేను భగవంతుడికే ఇచ్చా అని పాపం వాడు అనుకునేట్టుగా. అంటే అప్పటిదాకా తనతో పాటు తిరుగుతున్నా అందరూ ఒకే ఆకారంగా, అందులో భగవంతుడు ఎవరో తెలియదు, నిత్యులు ఎవరో తెలియదు, ముక్తగణాలు ఎవరో తెలియదు, అలా ఉంటారన్నమాట. ఆయా ఆకారం ధరించి ఆయా రకమైనటువంటి సేవలో ఉంటే ఓహో ఈయన వనమాల కాబోలు, ఈయన శ్రీవత్సం కాబోలు, ఈయన చక్రం కాబోలు, ఈయన శంఖం కాబోలు, ఈయన గద కాబోలు,
ఈయన కిరీటం కావచ్చు, ఈయన వనమాల కావచ్చు, ఇలాగ ఆయా సేవల్లో ఉంటే వాళ్ళని ఆయా రూపాల్లో గుర్తించడానికి వీలవుతుందే తప్ప, లేకపోతే మిగతా వాళ్ళు అంతా అక్కడ హావు 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 అని పాడుతూ ఉంటారన్నమాట. ఆ పాడే వాళ్ళని చూస్తే ఎవరెవరో ఏమిటో తెలియదు, అంతా ఒకే రకంగా ఉంటారు. యోగపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత, అందుకే అక్కడ పైన కూర్చొనేటువంటి అధికారం ఉన్న వ్యక్తి ఆయనే కనుక, ఆయన వెళ్ళి పైన కూర్చుని బాగున్నావా అని పలకరిస్తే, అరే నువ్వే శ్రీపతివా, మై గాడ్ అనుకుంటాడనమాట అప్పుడు ఆయన. సో అలాగా సామ్యము, సమాన ఆకారవత్వం జీవులందరికీ ఏర్పడుతుంది. ఈ విషయం తెలియాలి. యోగ దశలో ఉండేటప్పుడు ఇలాంటి స్థితి కలుగుతుందని తెలుసుకోవడం దాకా ఇక్కడ జరగాలి. మనం ఇక్కడ ఉండగానే అలాంటి స్థితి వచ్చేసేది, కానీ ఇలా ఉంటుంది అనే స్పష్టత అయితే వీడికి ఏర్పడాలి. అప్పుడు వీడికి ఎక్కడ ఉన్నా ఎవరిని చూస్తున్నా అది వీడికి నా స్వరూపం ఇట్లాంటిది, ఏ రకమైనటువంటి దోషానికి అంటనిది అనేది విషయం వీడికి స్పష్టం అవుతూ ఉంటుంది. తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. అక్కడ ప్రణాశనం అంటే మనం గతంలో చెప్పుకున్నాం, మామూలుగా నశించిపోవడం అంటే లేకుండా అయిపోవడమనో లేకుండా చెయ్యడమనో కాదు. వాడు న ప్రణశ్యతి, నాకు కనిపించకపోవడం అనేది లేదు, నేను వాడికి తెలియకపోవడం అనేది లేదు. నస్ అదర్శనే అని ధాతు. నశ్యతి కనిపించక ఉంటున్నాడు, న ప్రణశ్యతి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. అంటే నాకు కనిపించకపోవడం అనేది లేదు, అది అటు నుంచి చెప్పాడు మనకి. అంటే అర్థం ఏంటి? ఆయన ఇలా ఉంటాడు సుమా, నేను కూడా అలాంటి ఆకృతి కలిగిన వాడిని. నేనే కాదు, ఆ చిన్ని ఆకు మీద తిరిగే ఆ కీటకంలో ఉండే జీవుడు కూడా అట్లాంటి వాడే. ఇది తెలియాల్సింది అక్కడ. వాడు కూడా నిజానికి జీవుడు యొక్క స్వరూపం దృష్ట్యా ఏ దోషము అంటకుండా ఉండేటటువంటి వాడే. మనకు చూడండి, కొన్ని కీటకాలని చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. కొన్ని కీటకాలు ఉంటాయి, ఆ వానాకాలంలో ఆకుల మీద తిరుగుతుంటాయి. అవి పచ్చగా ఉంటాయి, పల్చగా ఉంటాయి. వాడి కడుపులో ఉండేటువంటి ఆ ద్రవ పదార్థాలు కూడా కనిపిస్తుంటాయి. అవి ఇలా 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 నడుస్తుంటే అది చూడ్డానికే మనకు ఒక రకమైనటువంటి ఒక గగురుపాటు ఏర్పడుతుంది, ఒక జుగుప్స. అమ్మో అది నాకు అంటుకుంటే ఏమైపోతుందో అనేటటువంటి ఒక భావం మనకి ఏర్పడుతుంది. కానీ అది అలా కదలడానికి ఆ పైన ఉండేటటువంటి శరీరానికి ఆధారంగా ఉండేటటువంటి జీవుడు, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు ఎట్లాంటి వాడో ఆయన కూడా అట్లాంటి వాడేనయ్యా. ఈ జీవుడు సహజంగా ఏ అంటూ లేకుండా ఎలా అయితే ఉంటాడో, అందులో ఉండే జీవుడు కూడా ఏ అంటూతనము అనేది లేకుండానే ఉంటాడు. భగవంతుడు ఎట్లా ఉంటాడో వీడు కూడా అంతలా ఉంటాడు. అందుకోసమనే 30వ శ్లోకంలో యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి, నేను అన్నిటిలో ఉన్న వాటి దోషాలతోటి నేను తగులుకోకుండా ఉంటా. వాడు కూడా అట్లానే ఉంటాడు, ఎందులో ఉన్నా తద్గత దోషములతోటి అంటుకోకుండా ఉంటాడు. మనం ఇప్పుడు అట్లా ఉండట్లేదు కదండి. మనం ఈ శరీరంలో ఉన్నామంటే నేను బ్రాహ్మణుని, నేను మనిషిని, నేను పురుషుణ్ణి, నేను ఇంత చదువు ఉన్నవాడిని, నేను ఇంత ఆస్తి ఉన్నవాడిని, ఇవే మనకి జ్ఞాపకం వస్తాయి. అంతే తప్ప ఒక చిన్న కీటకంలో ఉండేటువంటి జీవుడు నేను కూడా సమానమే అనే భావన ఎంతమందికి వస్తుంది? అంటే ఇందులో మనకేం తెలుస్తోంది అంటే, ఏ రకమైనటువంటి పుణ్యపాప రూప వాసనలు కానీ, వాటి వల్ల ఏర్పడే కర్మల యొక్క వాసనలు కానీ అంటుకోకుండా జీవులు అందరూ కూడా స్వచ్ఛమైన ఆకారంతో ఎప్పుడూ ఉంటారు. నిర్దోషం హి సమం బ్రహ్మ అని గతంలో ఒకసారి చెప్పాడు ఈ మాటని. చేత వీడు పరమాత్మ ఎలా ఉంటాడో
మనం కూడా అట్లానే దేనికి కూడా ముట్టకుండా ఉండగలుగుతాము. కర్మ వల్ల ఇక్కడికి వచ్చాము, కర్మ ద్వారానే మనకి దేహాలతో సంబంధం తప్ప ఆ కర్మ దాటితే మనకి వీటితో సంబంధం ఉండదు అనే విషయం వీడికి స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ ఆ స్థితిని ఇంకా వీడు పొందలా. ఇలా ఉంటాను. చూడండి, ఒక ఆయనకి ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను ఫలానా సీట్లో ఇలా కూర్చుంటా, ఇలా పనిచేస్తా, ఈ విషయం అయితే మొట్టమొదటి వాడికి తెలియాలి కదా. తెలిసింది మాత్రం వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోడు. వాడు ఇంకా పరీక్షలు, దాని తర్వాత అపాయింట్మెంట్స్, అప్పుడు వాడు దాంట్లో పనిచేయడం. కానీ అక్కడ దాకా వెళ్ళడానికి ముందర నేను ఇలా ఉంటా అని ఎట్లాగైతే వాడికి ఒక స్పష్టత మనస్సులో ఏర్పడాలో, మనని గురించినటువంటి స్పష్టత కూడా అట్లాగే మనకి ఏర్పడి ఉండి ఆ స్పష్టత ప్రేరేపిస్తే అప్పుడు శరీరం యొక్క విడుదల కోసం చేయాల్సినటువంటి పనిని, కర్తవ్య ఆచరణని మనం చేస్తాము. ఇది మనకి ఇది రెండవ మెట్టు. మొదట్లో అందరూ సమానమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. రెండవ దాంట్లో ఏ దోషములకి అంటకుండా ఉంటారు. మూడవది, దాని తర్వాత 31వ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు, సర్వభూత స్థితం యో మాం పశ్యతి సర్వశః. దాని గురించి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.